డోరా మూవీ అనగానే మనకి గుర్తొచ్చేది ఒక అమ్మాయి చేసే అడ్వెంచర్. అదేనండోయ్, డోరా మూవీ యానిమేషన్ చేస్తూ మనం రోజు టీవీలో స్టోరీస్ వింటూ ఉంటాం కదా, అలాంటి స్టోరీయే ఇది కూడా. కాకపోతే ఈ మూవీ స్టోరీని బేస్ చేసుకొని యానిమేటెడ్ అయితే తీస్తున్నారు. అయితే దీని స్టోరీ ఏంటి? డోరా తన జీవితంలో ఎక్కువ భాగం తన తల్లిదండ్రులతో కలిసి అడవిని అన్వేషించడంలో గడిపింది. కానీ ఏది ఆమెను అత్యంత ప్రమాదకరమైన సాహసానికి సిద్ధం చేయలేదు. అయితే ఉన్నత పాఠశాలలో ఎప్పుడూ అన్వేషకుడు డోరా త్వరగా తన తల్లిదండ్రులను రక్షించడానికి అండ్ అలాగే కోల్పోయిన ఇంకా నాగరికత వెనుక ఉన్న అసాధ్యమైన రహస్యాన్ని ఛేదించడానికి లైవ్ యాక్షన్ అడ్వెంచర్లో బూట్స్ డియోగ్ ఒక రహస్యమైన అడవి నివాసి అండ్ అలాగే యువకుల ర్యాగ్ ట్యాగ్ గ్రూప్కు నాయకత్వం వహిస్తోంది. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటి? పెరువియన్ అడవిలో లోతుగా 6 ఏళ్ల డోరా, మార్క్వేస్ జంగిల్ అన్వేషకులు కోల్ అండ్ అలాగే ఎలాన్ కుమార్తె, తన 7 ఏళ్ల కోతి స్నేహితుడు బూట్స్తో కలిసి సాహసయాత్రలు చేస్తూ గడిపింది. అయితే పాత బంధువులు డియోక్ అండ్ ఊహాత్మక స్నేహితులు బ్యాక్ ప్యాక్ అండ్ మ్యాప్ స్పైపర్ దొంగనక్కను అడ్డుకున్నారు. ఒకరోజు డియోక్ అండ్ అతని కుటుంబం లాస్ ఏంజల్స్కు బయలుదేరారు. అయితే డోరా అండ్ ఆమె తల్లిదండ్రులు దాచిన ఇంకా బంగారం నగరం పరాపటా కోసం వెతుకుతూనే ఉన్నారు. 10 సంవత్సరాల అన్వేషణ తర్వాత డోరా తల్లిదండ్రులు పరాపటా యొక్క స్థానాన్ని అర్థం చేసుకున్నారు. అండ్ అలాగే వాళ్ళు కోల్పోయిన నగరానికి ప్రయాణిస్తున్నప్పుడు లాస్ ఏంజల్స్లోని డియోగ్ ఉన్నత పాఠశాలకు ఇప్పుడు 16 ఏళ్ల డోరాని పంపాలని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు 17 ఏళ్ల డియోగ్ అండ్ అతని కుటుంబంతో ఉంటున్న డోరా తోటి విద్యార్థులు సామి అండ్ ర్యాండీలను కలుస్తుంది. అయితే డోరా తెలివితేటల కారణంగా సామి ఆమెను తన ప్రత్యర్థిగా చూస్తారు. కానీ డోరా తెలివితేటలకు రాండీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అలాగే ఆమె అతనికి చాలా మంచిగా ఉంటుంది. ఆమెపై వెంటనే ప్రేమను పెంచుకుంటుంది. డోరా తన కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తుంది, ఇబ్బంది పడుతుంది. పాఠశాలలో డాన్స్లో డోరా బహిరంగంగా కొంగపాటకు డాన్స్ చేసినప్పుడు వారి సహచరులు ఎగతాళి చేయడం అండ్ అలాగే పేరు పెట్టడం వల్ల ఇది కంప్లీట్ అవుతుంది. డియోగ్ బయట నడుస్తున్నప్పుడు డోరా అతనిని ఓదార్చడానికి ట్రై చేస్తుంది. కానీ డియోగ్ తాను అడవిలో లేనని చెప్పింది. ఇది వారి మధ్య పతనానికి దారితీసింది. నెక్స్ట్ డే మ్యూజియంకి క్లాస్ ఫీల్డ్ ట్రిప్లో డోరా అండ్ ఇతరులు దాని ఆఫ్ ఎగ్జిబిట్ ఆర్క్వైలకు ఆకర్షించబడ్డారు. అక్కడ వాళ్ళని పెరూకి ఎగురవేసే పాదం నేతృత్వంలోకి కిరాయి సైనికులు బంధించారు. వాళ్ళు దిగినప్పుడు డోరా తల్లిదండ్రులు స్నేహితునిగా చెప్పుకునే అలెజాండ్రో అనే వ్యక్తి వారిని తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఈ ప్రక్రియలో ఆ కిరాయి సైనికులు స్వైపర్ సహాయంతో డోరా యొక్క మ్యాప్ను దొంగలించారు. అలెగ్జాండ్రో డోరా తల్లిదండ్రులు తప్పిపోయారని అండ్ అలాగే కిరాయి సైనికులు పరాపటాలోని నిధులను దొంగలించాలనే ఆశయంతో వారి కోసం వెతుకుతున్నారని నివేదించారు. డోరా అలెజాండ్రో సహాయంతో ఫస్ట్ తన తల్లిదండ్రులను కనుగొనాలని నిర్ణయించుకుంది. డియోగ్ డోరాను చూసుకోవడానికి వస్తాడు అండ్ అలాగే మిగిలిన వాళ్ళు యువకులు రక్షించబడతారనే ఆశతో ట్యాగ్ చేస్తున్నారు. ఈ బృందం అనేక అడ్డంకుల గుండా ప్రయాణిస్తుంది. వీటిలో ఊబి ఇసుక, ఇంకా శిథిలమైన పజిల్స్ అండ్ అలాగే పరాపటా యొక్క ఫారెస్ట్ గార్డుల నుండి దాడులున్నాయి. ప్రయాణంలో సమ్మి డోరాతో వేడెక్కుతుంది అండ్ అలాగే అందరికీ మంచిగా మారుతుంది. డోరా అండ్ డియోగ్ చివరికి రాజీ పడతారు అండ్ డోరా డియోగ్కు సమ్మీపై క్రష్ ఉందని గమనించింది. అనేక ప్రమాదాల తర్వాత డోరా తన తల్లిదండ్రులను పరాపటా సరిహద్దుల వెలుపల చేరుకుంటుంది. కానీ అలెజాండ్రో తన కిరాయి సైనికుల నాయకుడని వెల్లడించి వారిని బంధిస్తాడు. ఇతర టీనేజ్లు కూడా పట్టుబడ్డారు. కానీ బూట్లు కనిపిస్తాయి అండ్ అలాగే వాళ్ళు తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తారు. డోరా తన తల్లిదండ్రులు ఇప్పటికీ ఖైదీలుగా ఉన్నందున బూట్స్ డోరాకు ఆమె విశ్వాసాన్ని కనుగొనడంలో హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే నిధిని సంపాదించడానికి పరాపటా లోపల మార్గాన్ని కనుగొనవలసి ఉందని యువకులకు చెబుతుంది. దానితో వాళ్ళు ఎలెనా అండ్ కోల్ విడుదల కోసం బేరసారాలకు ఉపయోగించారు. దాని దాచిన నగరంలో లోపల డోరా అండ్ మిగిలిన వాళ్ళు దాని ఆలయ పజిల్ను పరిష్కరించారు అండ్ అలాగే దాని ఉచ్చులను తప్పించుకుంటారు. వాటిని కేంద్ర మందిరానికి తీసుకొస్తారు. అలెజాండ్రో రహస్యంగా వారిని అనుసరిస్తాడు అండ్ దాని కేంద్ర విగ్రహాన్ని స్వయంగా దొంగిలించడానికి ట్రై చేస్తాడు. కానీ బదులుగా ఒక ఉచ్చులో పడతాడు. పరాపటాకు కాపలాగా ఉన్న సైనికులు కిరాయి సైనికులను ఓడించి యువకులను ఎదుర్కొంటారు. డోరా వారి రాణితో క్వెచువాలో మాట్లాడుతుంది.
పిల్లలు తన తల్లిదండ్రుల కోసం అండ్ అలాగే నేర్చుకోవడానికి మాత్రమే వచ్చారని హామీ ఇచ్చారు. ఇంకా వాళ్ళు తమ సంపదలను కాపాడినందుకు కృతజ్ఞతతో ఉన్నారు అండ్ వారందరినీ తమ గొప్ప నిధిని ఒక్కసారి చూసేందుకు అనుమతిస్తారు. సమూహం వెళ్ళిన తర్వాత డియోగ్ అండ్ సామి జంటగా మారతారు. డోరా తల్లిదండ్రులు అండ్ అలాగే యువ వయస్కులు ఆమె అడవి ఇంటికి చేరుకుంటారు. అక్కడ మిగిలిన యువకుల తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే వాళ్ళని చూసి ఆనందిస్తారు. ఆమె తల్లిదండ్రులు కుటుంబం మొత్తంగా మరోసారి సాహసయాత్రకు వెళ్ళడం గురించి చర్చిస్తారు. కానీ డోరా లాస్ ఏంజల్స్లోని స్కూల్కి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. క్రెడిట్స్ సమయంలో డోరా అండ్ ఆమె ఫ్రెండ్స్ స్కూల్ డ్యాన్స్లో వి డిడ్ ఇట్ యొక్క పొడిగించిన వెర్షన్ పాడుతూ వేడుకలు జరుపుకుంటారు. అలెగ్జాండ్రో పరాపాటాలో ఖైదీగా మిగిలిపోయాడు. కోల్ అండ్ ఎలెనా తమ ఐటెంలతో ఒకదానితో స్వైపర్ను తయారు చేయకుండా నిరోధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.